హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీకు మీ పార్ట్నర్‌కి మధ్య పాస్ట్ ఏంటి? అండ్ మీకు మీ పార్ట్నర్‌కి మధ్య ప్రెజెంట్ ఏం జరుగుతుంది? అండ్ మీకు మీ పార్ట్నర్‌కి మధ్య ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. సో ఈ పర్సన్‌తో మీరు ప్రెజెంట్ కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా, లేకపోతే మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉన్నా, ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. ఓకే. ఎంత పర్సెంటేజ్ రెజొనేట్ అవుతుంది చూసుకోండి. దాన్ని బట్టి తీసుకోండి. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి, పర్సనల్ రీడింగ్ కాదు కాబట్టి ఎంత పర్సెంట్ రెజొనేట్ అవుతుంది దాన్ని బట్టి చూసుకోండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ ఛార్జబుల్ అండి. ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. ఆహ్, మీ జాబ్ గురించి కావచ్చు, కెరియర్ గురించి కావచ్చు, బిజినెస్ కోసం కావచ్చు, లేకపోతే థర్డ్ పార్టీ సిట్యుయేషన్ మీ ఇద్దరి మధ్య ఉండొచ్చు. సో, ఎలాంటి డౌట్స్ ఉన్నా రీడింగ్ కావాలి, పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కనుక వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్‌గా కాల్స్ చేయకండి ప్లీజ్. సో, ఇంక మనం రీడింగ్‌లోకి అయితే వెళ్ళిపోదాము. అండ్ యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. అండ్ కార్డ్స్ షఫుల్ చేసేంతసేపు మీరు మీ పార్ట్నర్ నేమ్ తలుచుకోండి. అండ్ మీ పర్సన్‌ని గుర్తు చేసుకోండి. వాళ్ళ ఎనర్జీస్‌తో పాటు కనెక్ట్ అవ్వండి. సో, ఫస్ట్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ అస్. మా వ్యూవర్స్‌కి అండ్ వాళ్ళ పార్ట్నర్‌కి మధ్య అసలు పాస్ట్ ఏంటి చూపించండి. ఏం జరిగింది వీళ్ళకి, వీళ్ళ పార్ట్నర్‌కి మధ్య పాస్ట్‌లో క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సన్, హ్యాంగ్డ్ మ్యాన్, ఏస్ ఆఫ్ వాండ్స్, the wheel, two of cups, ace of swords. ఓకే. ప్రెజెంట్ ఏం జరుగుతుంది మా వ్యూవర్స్కి వాళ్ళ పార్ట్నర్కి మధ్య ప్రెజెంట్ ఏం జరుగుతుంది క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. 10 of wands, fool, 8 of swords, king of cups, ace of pentacles, టవర్. చాలా జరుగుతుంది ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఓకే. ఫ్యూచర్ ఏంటి చూపించండి యూనివర్స్. మా వ్యూవర్స్కి వాళ్ళ పార్ట్నర్స్కి ఫ్యూచర్ ఎనర్జీ చూపించండి. ఫ్యూచర్ 9 of wands, knight of cups, 5 of pentacles, 4 of wands, 4 of cups, page of wands.
సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి 7 ఆఫ్ కప్స్. సో పాస్ట్ ఎనర్జీస్తో ఫస్ట్ మనం మాట్లాడదాము. సో పాస్ట్లో ఏంటంటే మీ పర్సన్ మీరు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు, చాలా చాలా కలిసి హ్యాపీగా ఉండేవాళ్ళు, సంతోషంగా ఉండేవాళ్ళు. మీ ఇద్దరు ఒకరికొకరు అంటే మీ పర్సన్ మీకు చాలా ధైర్యం ఇచ్చేవాళ్ళు, చాలా మోటివేషన్ ఇచ్చేవాళ్ళు. సో నాకు తెలిసి ఇక్కడ మీ పార్ట్నరే మీతో కనెక్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. వాళ్ళే మీకు ఫస్ట్ ప్రపోజ్ చేయడం కానీ, వాళ్ళే మిమ్మల్ని హ్యాపీగా ఉంచడం కానీ, మిమ్మల్ని హ్యాపీ చేయడం కానీ, మిమ్మల్ని హ్యాపీగా చేయడం కోసం వాళ్ళు ఏమైనా చేసేవాళ్ళు. మీ హ్యాపీనెస్ కోసం పాస్ట్‌లో ఏంటంటే ఈ పర్సన్ చాలా చేశారు. మీకోసం కావచ్చు, మీ ప్రేమ కోసం కావచ్చు, మిమ్మల్ని హ్యాపీ చేయడం కోసం కావచ్చు, ఈ పర్సన్ మీ విషయంలో చాలా చేశారు. మీరు ఎంత వద్దు అన్నా కూడా ఈ రిలేషన్‌షిప్ వద్దు, నాకు లవ్ అంటే నాకు నా లైఫ్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని బర్డెన్స్ ఉన్నాయి, నా వల్ల కాదు అని చెప్పినా కూడా ఈ పర్సన్ ఏంటంటే ఆహ్, అవన్నీ పట్టించుకోకుండా మీ వెనకాల పడడం కానీ, మిమ్మల్ని ఎట్లాగైనా సరే ఒప్పించాలి అని కానీ, మీ ప్రేమ కోసం మీరు తనని ఎన్ని ఇన్సల్టింగ్‌గా మాట్లాడినా, ఎంత తిట్టినా, ఎంత ఆహ్, తక్కువ చేసి చూపించినా, లేకపోతే మీరు ఎంత ఇగ్నోర్ చేసినా, మీరు ఎంత పట్టించుకోకపోయినా, ఎంత కేర్‌లెస్ చేసినా కూడా పాస్ట్‌లో ఏంటంటే ఈ పర్సన్ మీకోసం, మీ అటెన్షన్ కోసం, మీ హ్యాపీనెస్ కోసం, మీ ప్రేమ కోసం ఈ పర్సన్ చాలా చేశారు. ఎందుకంటే ఇక్కడ ఈ పర్సన్‌కి మీతో న్యూ బిగినింగ్స్ కావాలి, మీతో కలిసి హ్యాపీగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని వదులుకోకూడదు. మీరు తన లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్ అనుకున్నారు ఈ పర్సన్. కాబట్టి పాస్ట్‌లో ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని వదులుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇష్టపడలేదు. అండ్ వాళ్ళకేంటంటే పాస్ట్‌లో ఏంటంటే మీ ఇద్దరు కలిసి చాలా హ్యాపీగా ఉన్నారండి. ఆ పర్సన్ మిమ్మల్ని హ్యాపీ చేశారు. మిమ్మల్ని ఆహ్, ఎలాగంటే క్లౌడ్ 9లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. అంటే మిమ్మల్ని అంత ఎత్తున తీసుకొనెళ్ళి నిలబెట్టారు. నువ్వు అది, నువ్వు ఇది. సో సంథింగ్ ఇట్లా అంతా చెప్పేసి మిమ్మల్ని అక్కడికి తీసుకొనెళ్ళి కూర్చోబెట్టారు. నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. ఎవరినైనా వదులుకుంటానేమో కానీ నిన్ను మాత్రం అసలు వదిలిపెట్టను. నేను నీకోసం ఎంత కష్టమైనా పడతాను. అండ్ ఈ రిలేషన్‌షిప్ నిలబెట్టడం కోసం నేను ఏమైనా చేస్తాను. నీ కోసం కానీ, నీ ప్రేమ కోసం కానీ, నువ్వు చెప్పినట్టు వింటాను. ఏం చెప్తే అది నేను కాదనను. నువ్వెలా అంటే అలా. నాకు నువ్వు కావాలి అంతే. ఎందుకంటే మన ఇద్దరి మధ్య ఉంది సోల్‌మేట్ కనెక్షన్ కావచ్చు. నేను నాకు నీ ప్రేమ కావాలి. నేను నీ నుంచి ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. నీ ప్రేమ ఉంటే చాలు, నీ టైం ఉంటే చాలు, నీ ఫ్రెండ్‌షిప్ ఉంటే చాలు, నీ అటెన్షన్ ఉంటే చాలు. ఆహ్, నాకు ఏదో ఒకటి చెప్పు. నాకు నువ్వంటే ఇష్టం. నువ్వు లేకపోతే నేను ఉండలేను అన్నట్టు ఈ పర్సన్ మాట్లాడేవాళ్ళు. తను పాస్ట్‌లో ఏంటంటే మీ విషయంలో చాలా క్లారిటీ, మీ ఇద్దరి మధ్య ఏంటంటే పాస్ట్‌లో అన్ని విషయాలకి ఈ పర్సన్ మీకు చెప్పేవాళ్ళు. ఏం చేసినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే ఆహ్, అన్నీ టైమ్ టు టైమ్ మీకు అప్డేట్స్ చేసేవాళ్ళు. నాకిప్పుడు ఇది చేయాలని ఉంది. లేకపోతే నాకిప్పుడు ఇది ఇక్కడికి వెళ్తున్నాను. సో, ఇదంతా ప్రతి విషయము మీకు క్లారిటీగా చెప్పి ఈ పర్సన్ ఏమైనా చేసేవాళ్ళు. ఎందుకు అంటే ఈ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉంది. పాస్ట్‌లో చూడండి 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఈక్వల్ గివ్ అండ్ టేక్ మీ ఇద్దరి మధ్య పాస్ట్‌లో ఉంది. మీరు ఆ పర్సన్‌కి స్టార్టింగ్‌లో మీరు వద్దన్నా సరే తర్వాత ఏంటంటే మీరు తన లవ్‌ని కానీ తన లవ్‌లో తను చూపించే లవ్ జెన్యూన్ అని కానీ, తను చూపించే కేరింగ్ మీ విషయంలో జెన్యూన్ అని కానీ మీరు కూడా నమ్మి మీ ఇద్దరి మధ్య ఈక్వల్ మ్యూచువల్ లవ్ అయితే ఉంది. 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ కనిపిస్తుంది. సో, మీరు కూడా తనతో పాటు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అయితే చేశారు. స్టార్టింగ్‌లో వద్దు అని అనిపించినా అసలు ఇదేంటి అనే ఒక క్వెషన్ గూడా మీలో వచ్చింది. అంటే నన్నెవరైనా చూసి ఇష్టపడతారు, నన్నెవరు ఇష్టపడరు అనే స్టేజ్ నుంచి ఈ పర్సన్ మిమ్మల్ని తీసుకొనొచ్చి మీతో కూడా ఓకే చేయించారు.
మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉంటున్న సిట్యుయేషన్‌లో ఈ పర్సన్ మిమ్మల్ని వచ్చి మిమ్మల్ని స్ట్రక్ చేశారు. మీలో లేని ఆశలు ఈ పర్సన్ కల్పించారు. మీలో లేని ప్యాషన్‌ని ఈ పర్సన్ కల్పించారు. అండ్ ఇంకొకటి, మీ ఇద్దరి మధ్య పాస్ట్ లైఫ్ కనెక్షన్ అయినా అయ్యుండాలి. ఇక్కడ కార్మిక్ కనెక్షన్ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. సో, ఇక్కడ కనిపిస్తున్న ఎనర్జీస్ చెప్తున్నాను. మీ ఇద్దరి మధ్య కార్మిక్ కనెక్షన్ ఉంది కాబట్టి మేబీ ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చి ఉండొచ్చు. లేదా మీ ఇద్దరి మధ్య సోల్‌మేట్ కనెక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్‌లోకే వచ్చుండొచ్చు. ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ కనిపిస్తుంది. అండ్ అందుకే 2 ఆఫ్ కప్స్ కార్డ్ కూడా 2 కనిపిస్తున్నాయి కాబట్టి మీ ఇద్దరి మధ్యలో కొంతమందికైతే కా ఆహ్, కర్ ఆహ్, సుస సో ఈ సోల్‌మేట్ కనెక్షన్ ఉండి కొంతమంది వచ్చిన వాళ్ళున్నారు. కొంతమంది కార్మిక్ డెబ్ట్స్ వల్ల మేబీ మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి వచ్చుండొచ్చు. సో, ఇది నేను కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఒక పర్సన్ కోసమే వీళ్ళు అని నేను చెప్పలేను. క్లియర్‌గా చెప్పలేను. ఎందుకంటే ఇది కలెక్టివ్ రీడింగ్ కాబట్టి. మీరేదన్నా పర్సనల్ రీడింగ్ తీసుకుంటే నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వగలను. ఈ పర్సన్ ఎనర్జీసే కాకుండా ఏమన్నా సజెషన్స్ కానీ, రెమెడీస్ కానీ ఏమైనా చెప్పగలను. సో, ఇక్కడ మీ పార్ట్నరు పాస్ట్ లైఫ్ కనెక్షన్, సోల్‌మేట్ కనెక్షన్ తీసుకొని మీ లైఫ్‌లోకొచ్చారు. అండ్ కొంతమందికైతే మీ లక్ చేంజ్ చేయడానికి కూడా ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చుండొచ్చు. మీ లక్ కానీ, మీ ఫార్చ్యూన్ కానీ, మీ అదృష్టాన్ని కానీ మేబీ ఇక్కడ ఈ పర్సన్ కార్మిక్ డెబ్ట్స్ వల్ల ఈ పర్సన్ మీ లైఫ్‌లో మీరు గతంలో ఎవరి పర్సన్‌తో అయినా మీరు రిలేషన్‌షిప్ అది అక్కడే అర్ధాంతరంగా ఆగిపోయి ఉంటే గనక ఈ జన్మలో ఆ పర్సన్ ఏంటంటే మీతో కలిసి రుణం తీర్చుకోవడానికొచ్చారు. సో, ఆ రుణం తీరిపోయిన తర్వాత మీరు చాలా కార్మిక్ లెసన్స్ నేర్చుకున్నారు ఈ పర్సన్ వల్ల. ఈ పర్సన్ వల్ల మీరు నేర్చుకున్న కార్మిక్ లెసన్స్ వల్ల మీ లైఫ్‌లో మీ గ్రోత్ ఆహ్, చాలా బావుంది. చాలా పెయిన్‌ఫుల్‌గానే ఉంటుంది. ఈ కార్మిక్ లెసన్స్ అనేది అంత ఈజీ ఏమీ కాదు. బట్ దీనివల్ల మీరు మీ ఫ్యూచర్ మీద ఎక్కువ ఫోకస్ చేసుకోవడానికే మేబీ ఈ కార్మిక్ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి వచ్చుండొచ్చు. మీకు చాలా నేర్పించాలి. లైఫ్‌లో మిమ్మల్ని గ్రో చేయడానికే కొన్ని మనకి తెలీదు. కొన్ని మన గ్రోత్ కోసం, కొన్ని మన డెవలప్‌మెంట్ కోసం వస్తుంది. కొన్ని సిట్యుయేషన్స్ మన కోసమే పుట్టిన వాళ్ళు మన లైఫ్‌లోకి రావచ్చు. మన సోల్‌మేట్స్ రావచ్చు. కొన్ని కర్మానుసారం కానీ, లేకపోతే రుణానుబంధాలు కానీ అలా అయినా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ కర్మానుసారం మేబీ మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి వచ్చుండొచ్చు. అది ఛాన్స్ కూడా కనిపిస్తుంది. అండ్ ఏస్ ఆఫ్ స్వర్డ్స్ ఇక్కడ మీ పార్ట్నర్ మీకు పాస్ట్‌లో కూడా చాలా వరకు ప్రతి విషయానికి క్లారిటీ ఇచ్చేవాళ్ళండి. ప్రతి విషయానికి క్లారిటీ ఇచ్చేవాళ్ళు. క్లియర్‌గా చెప్పేవాళ్ళు. మనం అలా ఉందాం, ఇలా ఉందాం అని చెప్పి చాలా క్లారిటీ ఇచ్చేవాళ్ళు మీకు. మేబీ మీరది ప్రాపర్‌గా అర్థం చేసుకున్నారో లేదో ఐ డోంట్ నో. ఐ డోంట్ థింక్ సో. కానీ పాస్ట్‌లో ఈ పర్సన్ ఏంటంటే మీకు చాలా వరకు హోప్ ఇచ్చారు. అండ్ చాలా వరకు క్లారిటీ కూడా మీకిచ్చారు ఈ పర్సన్. సో, ఇక్కడ వరకు ఇది పాస్ట్ ఎనర్జీస్. నేను ఇంకా అంత డీప్‌గా, డెప్త్‌గా వెళ్ళాలనుకోవట్లేదు. సో, ఇక్కడ ప్రెజెంట్ ఎనర్జీస్ చూస్తే కనుక మీ పర్సన్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఈ పర్సన్ ఈ రిలేషన్ ఇంకా తనకి ప్రాబ్లమ్ అయిపోతుంది. తనకి రిస్క్ అయిపోతుంది. తనకి బర్డెన్ అయిపోతుంది. అనే సిట్యుయేషన్ వరకు వచ్చింది మరి ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో. మేబీ మీ ఇద్దరి మధ్య అట్ ప్రెజెంట్ బ్రేకప్ సిట్యుయేషన్స్ కూడా నడుస్తూ ఉండొచ్చు. కొంతమందికైతే సైలెంట్ ట్రీట్మెంట్ నడుస్తూ ఉండొచ్చు. కొంతమందికైతే బ్రేకప్ జరిగి ఉండొచ్చు. తన వల్ల కావట్లేదు, తనకి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయనైనా అవ్వచ్చు. లేదా తనకి ఈ రిలేషన్ చాలా ప్రాబ్లమాటిక్ అయింది. చాలా బర్డెన్ అయింది. మేబీ వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా తెలిసి ఉండాలి మీ ఇద్దరి మధ్య రిలేషను. ఇది నేను
నా వల్ల కాదు అనైనా ఈ పర్సన్‌కి అనిపిస్తూ ఉండొచ్చు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో. రిలేషన్‌షిప్ అయితే అట్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో టఫ్ సిట్యుయేషన్ కనిపిస్తుందండి. మీ పర్సన్‌కి మీతో న్యూ బిగినింగ్స్ కావాలని ఉంది. ఏమీ చేయలేను, ఎటో ఒకటి తేల్చుకోవాలి అనే సిట్యుయేషన్‌లో ఉన్నారు ఈ పర్సన్. ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. సో, సంథింగ్ డేర్ చేయాలనుకుంటున్నారు. కానీ చెయ్యాలంటే ఈ పర్సన్‌కి ఎందుకో భయమేస్తుంది. సో, సంథింగ్ ఏదో ఈ పర్సన్‌ని వెనక్కి లాగేస్తున్న ఫీలింగ్ ఉంది. అక్కడి దాకా వచ్చి ఈ పర్సన్ ఎందుకో ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఆగిపోతున్నారు. రిస్క్ అవుతుందేమో, తర్వాత నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తానేమో అన్న టైప్‌లో ఉంది ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో. ఫూల్ ఎనర్జీ అదే రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ 8 ఆఫ్ స్వర్డ్స్, మీరు మీ పార్ట్నరు సేమ్ స్టేజ్‌లో సేమ్ మిర్రరింగ్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారండి. మీరెట్లా క్లారిటీ లేక కన్‌ఫ్యూజ్ సిట్యుయేషన్‌లో ఒక్కొక్కసారి పాజిటివ్‌గా ఆలోచిస్తారు, ఒక్కొక్కసారి నెగెటివ్ ఎట్లా ఆలోచిస్తున్నారో, మీ పార్ట్నర్ కూడా మీ విషయంలో సేమ్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు. క్లారిటీ లేదు, ఫుల్ కన్‌ఫ్యూజ్డ్ ఉన్నారు. ట్రాప్ అయిపోయాను అనే సిట్యుయేషన్‌లో ఉన్నారు. మీ ఆలోచనలతో ఈ పర్సన్ ట్రాప్ అయిపోయారు. కానీ ఏమీ డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు. ఇక్కడ చూడండి, ఈ పర్సన్‌కి కట్టేసినట్టుంది. నేనేం చేయలేను. ఇక్కడ నన్ను వీళ్ళు ఇట్లా స్ట్రక్ చేసేసారు. నేనేం చేయలేను. ఆలోచించడం తప్ప నేను ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఏమీ చేయలేకపోతున్నాను. బికాజ్ వీళ్ళేమన్నా ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్‌లో కూడా ఉండుండొచ్చు. ఫ్యామిలీ ఈ పర్సన్‌కి చాలా స్ట్రాంగ్ అయ్యుండొచ్చు. ఫ్యామిలీకి భయపడుతున్నారు ఈ పర్సన్. మీతో న్యూ బిగినింగ్ చేయాలని ఉన్నా ఎందుకో చేయలేని సిట్యుయేషన్‌లో మీ గురించి ఆలోచించడమే తప్ప తను ఏమీ చేయలేను, నేను ట్రాప్ అయిపోయాను, నేనేం చేయలేను అని కొంతవరకు ఈ పర్సన్ అంటే భయంగా ఉన్న సిట్యుయేషన్‌లో అయితే ఉన్నారు మీ విషయంలో. కింగ్ ఆఫ్ కప్స్, ఇక్కడ ఈ పర్సన్‌కి మీరంటే ఎమోషన్స్ ఉంది. మీరంటే లవ్ ఉంది, ప్రేమ ఉంది, ఎమోషనల్లీ ఇంకా మీతో కనెక్టెడ్ అయి ఉన్నారు. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో కూడా ఈ పర్సన్‌కి మీరంటే లవ్ ఉంది, ఎమోషన్స్ ఉంది. ఎంత ఇక్కడ చూడండి, 10 ఆఫ్ వాండ్స్, ఇక్కడ మీ పర్సన్ ఈ రిలేషన్ ఎండ్ చేసేసారు. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉండొచ్చు. ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య అంత ప్రాపర్‌గా మాటలైతే లేవు. ఇది అవ్వదేమో అని అనుకుంటున్నారు. ఇది నాకు ప్రాబ్లమ్ అవుతుందేమో, ఇది అవ్వదేమో, ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళలేనేమో అనే సిట్యుయేషన్‌లో కూడా ఈ పర్సన్‌కి లోపల మీరంటే ఎమోషన్స్ కానీ, మీరంటే ప్రేమ కానీ ఈ పర్సన్‌కి ఉంది. కానీ చెప్పట్లేదు, ఈ పర్సన్ దాచిపెడుతున్నారు. సీక్రెట్‌గా మిమ్మల్ని లవ్ చేస్తున్నారు. హైడ్ చేస్తున్నారు, ఎమోషన్స్ హైడ్ చేస్తున్నారు. సైలెంట్‌గా ఉంటున్నారు. ఏస్ ఆఫ్ పెంటికల్స్, సెకండ్ ఛాన్స్ తీసుకోవాలని ఉందండి. ఈ పర్సన్‌కి సెకండ్ ఛాన్స్ తీసుకోవాలని ఉంది. మీతో కంటిన్యూ చేయాలని ఉంది. ఆల్ ఆఫ్ సడన్ ఏదైనా మ్యాజిక్ జరిగితే బావుంటుంది మీ ఇద్దరి మధ్య అని అనిపిస్తుంది. లేదా ఈ పర్సన్ గురించి ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మీకేదన్నా రివీల్ అయ్యి ఉండాలి. తన గురించి మీకేదైనా నిజం తెలిసుండాలి. దానివల్ల మీ ఇద్దరు ఏమన్నా గొడవ పడి సెపరేట్ అయ్యి ఉండాలి. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఇది ప్రెజెంట్ ఎనర్జీ రిప్రజెంట్ చేస్తుంది.
మేబీ ఈ పర్సన్ లైఫ్‌లో ఇంకెవరైనా ఉన్నారని కానీ, సో సంథింగ్ ఏదో టవర్ మూమెంట్ ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది. ప్రెజెంట్ మీ ఇద్దరి మధ్య బ్రేకప్ నడుస్తుంది. సో తన లైఫ్‌లో మీకన్నా ఇంపార్టెంట్ విషయం ఇంకేదన్నా ఉందని కానీ, లేకపోతే మీకన్నా తనకి వాళ్ళ ఫ్యామిలీనే ఇంపార్టెంట్ అని కానీ, నీకు నీ ఫ్యామిలీ ఇంపార్టెంట్, నీకు నీ నీ లైఫ్ ఇంపార్టెంట్, నీకు నీ వర్క్ ఇంపార్టెంట్ అన్నప్పుడు, నువ్వు నా లైఫ్‌లోకి ఎందుకొచ్చావు? నాకెందుకు అనవసరంగా హోప్స్ ఇచ్చావు? నాకెందుకు అనవసరంగా ఆశలు కల్పించావు? సో ఇట్లా మీరేమన్నా క్వెషన్ చేసి ఉండొచ్చు. దానివల్ల నీకు ఆహ్, వేరే వాళ్ళు అవసరమా? సో సంథింగ్ ఇక్కడ మేబీ మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ ఉన్నారని కావచ్చు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో. థర్డ్ పార్టీ వల్ల మీ ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగి ఉండొచ్చు. మీ ఇద్దరి మధ్య ఫైట్ కానీ, ఇష్యూస్ కానీ ఏదో జరిగినాయి అని కనిపిస్తుంది. బట్ స్టిల్ ఈ పర్సన్‌కి మాత్రం ఇంకా సెకండ్ ఛాన్స్ తీసుకోవాలని ఉంది. మీకు మెసేజ్ చేయాలని ఉంది. మీరు అడిగేవన్నీ కరెక్టే, జెన్యూనే. దానికి మీ పార్ట్నర్ ఏమి ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో తప్పేం పట్టట్లేదు. మీ ప్లేస్‌లో ఎవరున్నా అలాగే మాట్లాడతారు. లైక్ తనున్నా కూడా అదే మాట్లాడతారు. అందుకే తను చేసిన తప్పుకి ఈ పర్సన్ ఏమీ మాట్లాడలేకపోతున్నారు. మొహం చూపించలేకపోతున్నారు. సో ఫ్యూచర్ ఎనర్జీకెళ్దాం. సో ఫ్యూచర్ ఎనర్జీకొచ్చేసరికి మీ ఇద్దరి మధ్య ఇంకా స్టిల్ కొంత టైమ్ వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుందండి. బట్ మీ పార్ట్నర్ మీరేమన్నా కాంటాక్ట్ చేస్తారేమో అని మీ పర్సన్ మీకోసం కానీ, మీ మెసేజ్ కోసం కానీ, మీ కాల్ కోసం కానీ ఇక్కడ మీ పర్సన్ ఫ్యూచర్‌లో కూడా మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటారు. అండ్ ఇంకొంతమందయితే వాళ్ళొచ్చి మీకు సారీ చెప్పి మీకు ప్రపోజ్ చేసే సిట్యుయేషన్స్ కనిపిస్తుంది. నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. సారీ చెప్పి, అపాలజీ చెప్పి మేబీ మళ్ళీ మీ లైఫ్‌లోకి ఈ పర్సన్ వచ్చే ఛాన్స్ ఉంది. చూడండి 5 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ ఫ్యూచర్‌లో ఏంటంటే తను చేసిన మిస్టేక్స్‌కి మీ పర్సన్ మిమ్మల్ని వదులుకున్నందుకు కానీ, లేకపోతే మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు కానీ మీకోసం ఏడుస్తారు. మీకోసం ఏడుస్తూ ఎదురు చూసి చూసి చూడండి, ఎదురు చూసి ఏడ్చి మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో అర్థం చేసుకొని ఫ్యూచర్‌లో మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. కప్స్ అంటే ఎమోషన్స్. ఆల్రెడీ నేను స్టార్టింగ్‌లో చెప్పాను. మీకు తన లవ్ ఆఫర్ తీసుకొని మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎదురు చూడలేక, ఇంకా ఏడవలేక మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది. అనవసరంగా మిమ్మల్ని మిస్ చేసుకున్నానని ప్రతిరోజు ఏడుస్తున్నారు. మేబీ వీళ్ళు హెల్త్ పరంగా కూడా ఫ్యూచర్‌లో చాలా సఫర్ అవుతారు. మిమ్మల్ని మిస్ చేసుకొని మీకు దూరం అయ్యి ఫ్యూచర్‌లో కూడా ఈ పర్సన్ హెల్త్ పరంగా చాలా సఫర్ అవుతారు. అండ్ ఫ్యూచర్‌లో కూడా మిమ్మల్ని మీ పార్ట్నర్ స్పైయింగ్ అనేది చేస్తారు. మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం, మీరు తను లేకుండా హ్యాపీగా ఉన్నారని తెలుసుకొని మేబీ వీళ్ళు ఏడవడం, జెలస్‌గా ఫీల్ అవ్వడం. ఇట్లాంటి ఎనర్జీ కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా పేజ్ ఆఫ్ వాండ్స్. ఫ్యూచర్‌లో ఈ పర్సన్ తప్పకుండా యాక్షన్ తీసుకుంటారు. మేబీ మీకు మెసేజ్ చేయడం కానీ, మిమ్మల్ని డైరెక్ట్‌గా వచ్చి కలవడం కానీ,
సో ఏదో ఒక యాక్షన్ తప్పకుండా తీసుకుంటారు. ఏదో ఒక ప్లాన్ అయితే చేస్తారు. తప్పకుండా మీ ఇద్దరి మధ్య మళ్ళీ హ్యాపీనెస్ కోసం ఏదో ఒకటి ప్లాన్ చేస్తారు. బికాజ్ మిమ్మల్ని ఈ పర్సన్ మీకు చేసిన తప్పుకు కానీ ఫ్యూచర్‌లో ఈ పర్సన్ చాలా పశ్చాత్తాపపడతారు. రిగ్రెట్ ఫీల్ అవుతారు. తన ఇమ్మెచ్యూర్ బిహేవియర్‌కి ఈ పర్సన్ చాలా రిగ్రెట్‌గా ఫీల్ అయ్యి మిమ్మల్ని చాలా మిస్ అవుతారు. అండ్ ఇక్కడ ఫ్యూచర్ ఎనర్జీలో మీ ఇద్దరు కలిసి రీయూనియన్ కానీ, రీకన్సిలేషన్ కానీ అయ్యి మీ ఇద్దరు మళ్ళీ హ్యాపీగా ఉండే ఛాన్సెస్ కనిపిస్తుంది. అండ్ ఫ్యూచర్‌లో కూడా ఈ పర్సన్ ఏంటంటే లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మీకు ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మ్యారేజ్ కానీ, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కానీ, హ్యాపీనెస్ కానీ, ప్యాషనేటెడ్‌గా మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండాలి అని కానీ మీ పర్సన్ కోరుకుంటారు. అండ్ మీ పర్సన్‌లో పేజ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ నుంచి నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ కనిపిస్తుంది. అంటే ఇమ్మెచ్యూర్డ్ యాక్షన్ వల్ల ఏంటంటే మళ్ళీ మీ ఇద్దరి మధ్య కనెక్షన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే సీరియస్‌గా మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తారు. ఫ్యూచర్‌లో ఏంటంటే ఇమ్మెచ్యూర్డ్‌గా రారు. ఒక మెచ్యూరిటీ, ఒక ప్రాపర్ ఆఫర్ తీసుకొనైతే మీ లైఫ్‌లోకి వస్తారు అనేది ఇక్కడ కనిపిస్తుంది. కొంతమంది వెయిట్ చేస్తూ అలాగే ఉండిపోతారు. కొంతమంది ఏడుస్తూ అలాగే ఉండిపోతారు. ఇంకొంతమంది మళ్ళీ మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. మీతో రీయూనియన్, రీకన్సిలేషన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మిమ్మల్ని ఫ్యూచర్‌లో చాలా మిస్ అవుతారు ఈ పర్సన్. మేబీ మీకు కమిట్మెంట్ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. మ్యారేజ్ చేసుకునే ఛాన్స్ కనిపిస్తుంది. సో ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు, మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు పర్సనల్‌గా రీడింగ్ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.